యుఎస్ వాణిజ్య అధికారి భారత్లో తాత్కాలిక ఒప్పంద చర్చలకు యుఎస్ వాణిజ్య అధికారి భారత్లో తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి వచ్చారు. రెండు దేశాలు సుంకు వివాదాలను పరిష్కరించి మార్కెట్ అందుబాటు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. యుఎస్, ఇరాన్ శాంతి చర్చలు 60 రోజుల చమురు మినహాయింపు జారీ. యుఎస్ మరియు ఇరాన్ హార్మజ్ జలసంధిపై వివాదాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించాయి. యుఎస్ 60 రోజుల చమురు మినహాయింపు లైసెన్స్ జారీ చేసింది. ఇరాన్కు అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్మే అవకాశం కల్పిస్తుంది. నిఫ్టీ 50,24,102కు చేరి 0.37% పెరిగింది. రూపాయి బలహీనపడింది. నిఫ్టీ 50,24,102.90 వద్ద మూసివేయబడింది. తాజా సెషన్లో 0.37% లాభపడింది. యుఎస్డిఐఎన్ఆర్ 0.35% పెరిగి 94.67కు చేరింది. రూపాయి బలహీనతను సూచిస్తోంది. టీసీఎస్ జూలై 9న Q1FY27 ఫలితాలు మరియు డివిడెండ్ ప్రకటించనుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జూలై 9, 2026న Q1FY27 ఆర్థిక ఫలితాలను సమీక్షించి ప్రకటించనుంది. అంతర్వర్తీ డివిడెండ్ కూడా ప్రకటించనుంది. టీసీఎస్ షేర్లు ప్రస్తుతం రూ. 2125.00 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులను అంస్మేలతో దీర్ఘకాలిక భాగస్వాములుగా ఉండమని కోరారు. ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులు అంస్మేలను దీర్ఘకాలిక భాగస్వాములుగా పరిగణించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియా శాంతి ఒప్పందం విఫలమైతే నష్టాలు ఉంటాయని ఆర్బీఐ హెచ్చరించింది. అయితే భారత స్థూల ఆర్థిక పరిస్థితులు మజబూతుగా ఉన్నాయని పేర్కొంది. కునాల్ షా వాట్సాప్ సీఈఓగా నియమితులయ్యారు. భారతీయ పారిశ్రామికవేత్త మరియు ఫిన్టెక్ స్థాపకుడు కునాల్ షా వాట్సాప్కు నేతృత్వం వహించేందుకు నియమించబడ్డారు. 7 సంవత్సరాల తర్వాత విల్ కేత్కాట్ తన స్థానాన్ని వదిలిపెట్టారు. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ భారీ ఆర్డర్తో 20% అప్పర్ సర్క్యూట్ తాకింది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ షేర్లు భారీ ఆర్డర్ పొందిన తర్వాత 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. జేఎం ఫైనాన్షియల్ ఈ స్టాక్పై సానుకూల అంచనాలు వ్యక్తం చేసింది. సెబీ స్టాక్ ఎక్స్చేంజ్లకు సరళీకృత నిబంధనల పుస్తకం రూపొందించనుంది. సెబీ స్టాక్ ఎక్స్చేంజ్లకు వర్తించే నిబంధనల చట్రాన్ని సమగ్రంగా సమీక్షించి పాత నిబంధనలను తొలగించాలని ప్రతిపాదిస్తోంది. ఈ చర్య మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచి పాటింపు భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉంది. ఏఐ కంప్యూటింగ్ శక్తి తదుపరి పెద్ద వర్తక సరకుగా ఉద్భవిస్తోంది. ఏఐ కంప్యూటింగ్ శక్తిని వర్తక సరకుగా మార్చే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏఐ కంప్యూట్ ఫ్యూచర్స్ ప్రపంచంలోని అతిపెద్ద కమోడిటీ మార్కెట్లతో పోటీపడే స్థాయికి చేరవచ్చు. పశ్చిమ బెంగాల్ కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ను పునరుద్ధరించాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ కోల్కతాను ప్రధాన ఆర్థిక కేంద్రంగా తిరిగి స్థాపించే లక్ష్యంతో చారిత్రాత్మక కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ను పునరుద్ధరించాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఎక్స్చేంజ్ను ఆధునీకరించేందుకు చర్చలు జరుపుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1309.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2125.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1051.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1035.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4203.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 127,942 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,203 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 74.28 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $74 మరియు 28 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు. $94.67 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.35% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.35% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 34 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.